గాజువాక 76వ వార్డు గాంధీనగర్లో కాలనీ అసోసియేషన్ జీవీఎంసీ ఆధ్వర్యంలో నిర్మించిన సామాజిక భవనం నిర్మించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, వార్డు కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ జీవీఎంసీ గతంలో నిర్మించిన సామాజిక భవనాన్ని వినియోగించుకుంటూ మరో అదనపు భవనాన్ని తమ సొంత నిధులతో నిర్మించుకోవడం అభినందనీయమని అన్నారు. దీనిని ప్రతి ఒక్క అసోసియేషన్ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. సామాజిక భవనంకు చుట్టూ జీవీఎంసీ నిధులతో త్వరలోనే ప్రహరీ నిర్మాణం చేపడతామని తెలిపారు. మన జడ్జి శేషాద్రి గారికి కూడా సాలోద కప్పమని అందరూ కూడా నెలకి జీతం చూసుకొని బతికేటువంటి వారు చాలా మంది. అయినప్పటికీ కూడా ఈ ల్యాండ్ పరిరక్షించాలి. మన గౌరవ ఎమ్మెల్యే గారు గాంధీనగరం పురపాలక హెల్ప్ చేసి పెట్టండి అంటే ఆయన ఆమోదంతో మళ్ళీ సుమారుగా 18 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి గాంధీనగర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముఖ్యంగా ఎవరైతే రామనాయుడు గారు ఉన్నారో రామనాయుడు గారు, సత్యనారాయణ గారు, అదేవిధంగా తిరుపతిరావు గారు వాళ్ళ బృందం అంతా కూడా సుమారుగా 18 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అధునాతనంగా ఒక కమ్యూనిటీ హాల్కి ఆనుకొని ఉన్నట్టుగా వాళ్ళు ఒక ఆఫీస్ అంతా, ఎందుకంటే 100 మంది మీటింగ్ పెట్టుకోవడం కానీ, ఒక 200 మంది మీటింగ్ పెట్టుకోవడం కానీ, చిన్న స్థాయిలో ఏదైనా అసోసియేషన్ సంబంధించి చిన్న ఫంక్షన్ పెట్టుకోవాలి సరే దాంట్లో చేసుకుంటాడు వారు అనుకూలంగా ఉండేటట్టు వాళ్ళు తయారు చేయడం జరిగింది. ఇది ఒకరిద్దరు వచ్చి ఇది మాకు డిస్టర్బెన్స్గా ఉంటుందని చెప్పేసి చెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అసోసియేషన్ మొత్తం కూడా ఇది ఒక పార్క్గా, ఒక ఉద్యానవనం లాగా ఒక పార్క్లా తయారు చేయించి సాయంత్రం పూట ఎవరైనా పిల్లలు కూర్చోవడానికి అనువుగా ఉండేటట్టుగా వాళ్ళకి ఆఫీస్ రూమ్లో కట్టారు. దాన్ని ఎవరు కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు. ఇంకా ఏమైనా ఉంటే అసోసియేషన్ వాళ్ళతో చెప్పించి ఇక్కడ ఇబ్బందికరంగా ఉంది అలాంటి ఏమంటే చేయొద్దని చెప్పి చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎవరైతే ఓపెనింగ్ వస్తారో నాయకులు వస్తారో వాళ్ళ మీద గొడవ పెట్టడం కరెక్ట్ కాదు. మనం ఈ చేసే పని నలుగురికి పనికొచ్చేది కాబట్టి అందరూ కూడా ఈ బాపూజీ పార్క్ని ఉపయోగించుకొని రాబోయే రోజుల్లో సుమారుగా దీనికి 20 లక్షల రూపాయలు పెట్టి కాంపౌండ్ నిర్మాణం చేయించడానికి ఆల్రెడీ శాంక్షన్ కూడా అయింది. ఈరోజు మరి మన విశ్వేశ్వర కాలనీలో ఉన్నటువంటి గాంధీనగర్ లో ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్ ఏదైతే ఉందో, అంటే అప్పుడు మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ కట్టడం జరిగింది, ఓపెన్ కమ్యూనిటీ హాల్. దానికి ఆ రోజుల్లో 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగిందండి జీవీఎంసీ ఫండ్స్ వచ్చి. దానికి ఎక్స్టెన్షన్గా గాంధీనగర్ అసోసియేషన్ వాళ్ళందరూ కలిపి సుమారు 18 నుంచి 20 లక్షల రూపాయలు ఖర్చు చేసి ఇక్కడ ఒక హాల్ నిర్మాణం చేయడం జరిగిందండి. ఇది నిజంగా వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందించాలి. గవర్నమెంట్ మీద ఏ భారం పెట్టకుండా అసోసియేషన్కి ఉపయోగపడేటట్టుగా ఈ కమ్యూనిటీ హాల్ చేయడం చాలా సంతోషం అండి. ఇలాగ సొంతగా నిధులతో చేసుకొని అసోసియేషన్ కొన్ని బలోపేతం అవుతాయి, ఇంకా ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇది మంచి ఆలోచన, దీన్ని ఆదర్శంగా తీసుకోవచ్చు అని చెప్పేసి మిగతా కాలనీలో ఉన్నటువంటి అసోసియేషన్స్కి నేను తెలియజేస్తున్నాను.